హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది మేఘ సందేశం, మాట్లాడుతున్నది హేమ అండి. ఈరోజు నేను తెచ్చిన మేఘ సందేశం ఏమిటంటే, మన ఇంట్లో ఉన్న మిక్సీని ఈజీగా నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి. అదిగోండి చూపిస్తున్నాను కదండి మా మిక్సీ ఎంత దట్టిగా ఉందో. కావాలని అలా దట్టిగా అయ్యేదాకా ఉంచానండి, క్లీన్ చేయకుండా. మీకు ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూపించాలన్న ఉద్దేశంతో అలా ఉంచానండి. మనం ఏం చేయాలంటే చూడండి, పైన కింద మొత్తం, ఎందుకంటే నేను దీన్ని దగ్గర ఒక 20 డేస్ పైనుంచి 20 డేస్ నుంచి 30 డేస్ వరకు క్లీన్ చేయలేదండి. అసలు తొడవను కూడా తొడవలా. కేవలం వీడియోలో మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఇలా ఉంచాను. ఇప్పుడు దీన్ని క్లీన్ చేయడానికి మనం ఏం చేయాలంటే అండి, 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ సర్ఫ్, 1 కప్ వాటర్ని మిక్స్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. తర్వాత ఈ మూడింటిని కలిపి మనం స్పూన్తో స్టిర్ చేసుకోవాలండి. మనకి ఎప్పుడు నేను చాలా ఈజీగా చూపిస్తున్నానండి, మీకే అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఏం చేస్తుంటే లిక్విడ్ తయారైంది కదండి, మొత్తం కరిగిపోయింది. మనకి మాటలు తోమే స్క్రబ్బర్ ఉంటుంది కదండి, అది లేదా మనం పళ్ళు తోముకునే బ్రష్ ఉంటుంది కదండి, అదైనా పర్లేదు. కానీ స్క్రబ్బర్ అయితే ఈజీగా త్వరగా అయిపోద్దని నేను స్క్రబ్బర్తో క్లీన్ చేస్తున్నానండి. అదిగోండి, మనం ఇప్పుడు ఆల్రెడీ టైం ఉందనుకుంటేనండి ఈ లిక్విడ్ని కాసేపు మిక్సీకి రాసి ఉంచేసి ఒక 5 మినిట్స్ తర్వాత క్లీన్ చేయండి, పోతుంది. ఒకవేళ మాకు టైం లేదు అనుకుంటే ఆ లిక్విడ్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కలుపుకొని స్క్రబ్బర్తో కొంచెం ప్రెషర్ ఎక్కువ పెట్టి క్లీన్ చేసామనుకోండి, వెంటనే అయినా క్లీన్ అయిపోతుంది, ఏమవదు. మనం తోమేటప్పుడు అండి అంచుల దగ్గర, అదిగోండి అలా ఇప్పుడు నేను క్లీన్ చేస్తాను చూసారా, అలాంటి ప్లేసుల దగ్గర, ఆ బర్నర్ దగ్గర, అలాంటి ప్లేసుల దగ్గర ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎందుకంటే అవి అక్కడ క్లీన్ చేయడం కొంచెం టైం పడుతుందండి. మిగతాది ఏముంది, మామూలు ఈజీగానే క్లీన్ అయిపోతుంది. పైన కింద చుట్టూ అండి ఏ ప్లేస్ వదలద్దు, ఎందుకంటే మనకి టైం కొంచెం ఇంట్లో ఆడవాళ్ళకి ఇంట్లో పనులు అవన్నీ ఎక్కువ ఉంటాయి కదండి, ప్రెజర్ అనేది. ఎప్పుడో ఒకసారి టైం కేటాయించుకుని ఇలాంటి క్లీనింగ్ సెక్షన్ అంతా పెట్టుకుంటాం కదండి మనం. అప్పుడే మనం ఒకసారి క్లీన్ చేసుకున్నప్పుడు ఎక్కడ కొంచెం కూడా మురికి లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా అప్పుడు మనకేంటంటే పెద్ద కష్టం అనిపించదండి. అది కొంచెం చూసారా ఎలా క్లీన్ చేసుకున్నాం. అలా ప్రతి ప్లేస్ మీద కొంచెం ఇంట్రెస్ట్గా శ్రద్ధగా క్లీన్ చేసుకుంటే మళ్ళీ మనకు అసలు పెద్ద ఇబ్బంది అంటూ ఉండదండి. మనం ఇలా స్క్రబ్బర్తో రుద్దిన తర్వాత అండి ఒక్కసారి మళ్ళీ మామూలు నార్మల్ వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్తో ఒకసారి స్క్రబ్బర్తో క్లీన్ చేసి ఒక వైట్ క్లాత్తో తుడిచేసేయండి. అది కూడా నేను వీడియోలో చూపిద్దాం అనుకున్నాండి, కానీ ఆ క్లిప్ మరి మిస్ అయిందండి, అందుకే వాయిస్ ద్వారా చెప్తున్నాను. మామూలు ఇలా సర్ఫ్ లిక్విడ్ అయిపోయిన తర్వాత మామూలు వాటర్, తర్వాత ఒక క్లాత్ పెట్టి క్లీన్ చేసేయండి అండి. ఇదే ఈరోజు నా మేఘ సందేశం అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. చూసారా ఎలా మెలమెలా మెరిసిపోతుందో.